నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, బోర్డు మీద ఆల్రెడీ మీరు రాశారు గురు వక్రగతి మొదలు కాబోతోంది అని. 119 రోజులు ఉండబోయేటటువంటి ఈ గురు వక్రగతి ఎటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే గురువు వక్రించడం అంటే వెనక్కి చూపు, లేకపోతే వక్రగతి. రైట్. అసలు మరి ఈ ద్వాదశ రాశులకి కూడా గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు? తప్పకుండా అమ్మా. ఇందులో ఎస్పెషల్లీ కూడా ముఖ్యంగా మిథున రాశి వారికి, అదేవిధంగా ధనస్సు రాశి వారికి, దీంతో పాటుగా తులారాశి వారికి అండ్ మీనరాశి వారికి ఇంతే ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నది అని అనుకుందాము అన్నట్టు ఈ రాశుల వారికి వేరే లేదు ఆప్షన్. ఇక ఫస్ట్ మిథునం, రెండవది వచ్చేసి మనకు తుల అండ్ ధనస్సు, దీని తర్వాత మీనం. అయితే ఇక్కడ ఎట్లా, ఏమిటి, ఎందుకు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మన గురు ఇప్పుడు కుజగ్రహం అనేటువంటిది కుజస్తంభన నడుస్తూ ఉంది ప్రజెంట్గా. ఇది సుమారుగా ఒక 8 నుంచి 9 నెలలు ఉంది. కుజగ్రహము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్తుండు, వక్రించి అంటే అట్లా ఈ గురుగ్రహం వెళ్ళడం లేదు, జస్ట్ దృష్టి మాత్రమే. ఈ దృష్టిలో ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంది, ఎవరికైతే బాలేదు అనేటువంటి సిచ్యువేషన్స్లో భాగంగా మనము చూసుకోవాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరికో హైట్ చూపించేసి ఒకసారి కింద పడేయడం, కానీ ఎవరైతే హైట్ చూసారో ఇక ఇక్కడే ఉంటాం మేము, నా జీవితం ఇంతే, సూపర్ అని కొంత గురువుకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చేసుకుంటే వారి జాతకంలో ఈ గురువు మైనస్ వాతావరణం వస్తుంది. ఎవరైతే అణిగి మణిగి ఓకే అని చెప్పి ముందుకు వెళితే అద్భుతం ఉండబోతుంటుంది. ఇది ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి 2వ స్థానంలో ఉండేటువంటి యొక్క గురుగ్రహము వక్ర దృష్టి వీరి లగ్నం మీద పడడం జరుగుతుంది. దీనివల్ల వక్ర దృష్టి వీరి లగ్నం మీద పడడం వల్ల ఫస్ట్ వీరికి వచ్చేది ఏమిటి అంటే విదేశీ ప్రయాణం. విదేశీ ప్రయాణం కానీ, సంతానం కానీ, లేదా వీరి పిల్లలు వీరి మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారికి పిల్లలు మాట వినడం కానీ, లేదా షుగర్ అటాక్ అవ్వడం కానీ, ఇది కూడా ఉంటుంది. నెగటివ్ కూడా ఉంది. శని ఆల్రెడీ శని చూపు, గురు చూపు, గురు వక్ర దృష్టిలో ఉన్నప్పుడు, గురు వక్రించినప్పుడు, ఈ గురు వక్రించి శని చూపు సైడ్ లుక్ గురువు మీద పడ్డప్పుడు జాతకంలో తప్పకుండా వారికి ఆ దశ కానీ ఆ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు షుగర్ అటాక్ అవుతుంది. ఇక్కడ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండండి. వాకింగ్ అవసరము తప్పకుండా కూడా ఖచ్చితంగా. అంటే ఇక్కడ జీన్స్ వారి అమ్మకు కానీ, లేదా వారి నాన్నగారికి కానీ, లేదా జీన్స్ అట్లా ఉంటే వంశపారంపర్య వ్యాధులు అనేటువంటి దాంట్లో ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మేషరాశి వారు చూసుకోండి. ఇక మేషరాశి వారికి వివాహం కానీ సంతానం కానీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా మనకు మేషరాశి వారికి మెయిన్ ఏమిటి అంటే ఉద్యోగపరంగా ప్లస్ ఇస్తాడు. ఒక్కటే గుర్తుంచుకోండి, ఉద్యోగపరమైనటువంటి ప్లస్, దీంతో పాటుగా కొంచెం హెల్త్ చెక్. మీ యొక్క జాతకంలో గురుదశ కానీ శనిదశ కానీ అయిపోకుండా ఉంటే మాత్రము ఇబ్బంది పెడతాడు బాగా. గురుదశ శనిదశ అయిపోతే ఆల్రెడీ అంటే మినిమం 35-40+ ఉన్న వాళ్ళకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. ఏదున్నా 35-30 లోపు ఉన్నటువంటి వారికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. లేనిది ఉన్నది అనుకొని, ఉన్నది లేదు అనుకొని చెప్పి ఏదో బోర్లా పడే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో కొంచెం ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. నిమ్మలంగా డబ్బు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.
మొత్తం మీద గురువక్ర దృష్టి వల్ల మేషరాశి వారికి జాబ్ రిలేటెడ్ వివాహం సెట్ అవ్వడము సంతానానికి సంబంధించింది మాత్రమే ఉన్నది. వృషభ రాశి వారికి సడన్గా కారు కొనుక్కోవడం కానీ, సడన్గా స్థానచలనాలు కానీ, సడన్గా పదవి హీనతలు కానీ, పదవి కోల్పోవడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా ఉన్న పలంగా స్థానచలనం ప్రదేశ మార్పులు కానీ ఏమైనా అయ్యే ఛాన్సెస్తో పాటుగా కొంత దుబారా ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ వీరి రిలేషన్స్ నుండి కొంచెము రిలేషన్స్ అంటే అది భార్య తరపా భర్త తరపా అనేటువంటిది కాదు, కానీ మొత్తానికైతే ఈ అత్త తరపుకు సంబంధించినటువంటి దాని నుండి కొంత మైనస్ వాతావరణం అయితే ఉండబోతుంది. అంటే చెయ్యని తప్పుకు మాట పడడం కానీ, లేదా ఇంకేదైనా మరొకటి శిక్ష అమలు పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే 12వ స్థానం కనుక ఎవరైతే ఏమైనా ఇంతకుముందు ఉదాహరణకు ఇప్పుడు ఏమైనా కేసు ఉందనుకుందాం, ఈ కేసుకు సంబంధించింది కోర్టులో కాస్త వాయిదాలు పడుతూ ఉందో వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు శిక్ష అమలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. బైక్ నడపడం కానీ, కారు నడిపేటువంటి పరిస్థితులు కానీ జాగ్రత్త వహించడం అవసరం వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారిని చూసుకుంటే ఎక్సలెంట్ అని ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ఉన్నది కనుక ఎక్సలెంట్ మళ్ళీ కూడా అదే విషయం చెప్తున్నాను కనుక సూపర్. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్తున్నా, వీరు పడ్డ బాధలు ఎవరు పడలేదు ఇప్పటి వరకు. శని మీకు అష్టమాత వచ్చి అదేవిధంగా గురువు 12లో ఉండి కూడా ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పుడు గురువు మీకు 11వ స్థానం మీద ఉండడం వల్ల చక్కటి వ్యాపారం కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ అన్నింటా ఈ యొక్క 3 నెలలు సుమారుగా కూడా సూపర్ అని చెప్పుకోవచ్చును. కనుక ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నా, లేదా చక్కటి భార్య లభించాలి అనుకున్నా అన్నింటా మీకు శుభంగానే ఉండబోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే జాబ్ రిలేటెడ్ ఏదో ఒక ప్లస్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగ నిమిత్తం మాత్రమే ప్లస్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా మాత్రం ఉండబోతుంటుంది. ఎవరైతే వ్యాపారం అద్భుతంగా సాగిందో ఆల్ ఆఫ్ సడన్ ఒక 2-3 నెలలు డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు కొంత పై అధికారుల నుండి ఒత్తిడి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది సమయానికైతే అందదు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక తప్పకుండా ఎవరికైతే బాగాలేదో వాళ్ళందరికీ పరిహారం లాస్ట్లో చెబుతాం. కర్కాటక రాశి వారికి పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే రీచ్ కారు ఇలా మన కర్కాటక రాశి వారు విన్నారా. ఇక సింహరాశి వారిని చూసుకుంటే ఉద్యోగంలో ఏదో అవకాశం మీకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. ఆల్రెడీ ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఏం పెట్టుకోవద్దు. అండ్ తండ్రి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలలో మీకు మంచి ప్లస్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి? ఈ యొక్క సింహరాశి వారికి. దీంతో పాటుగా సింహరాశి వారికి కొంత ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ సింహరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే సింహరాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి అబ్రాడ్ వెళ్ళడం కానీ, సింహరాశికి సంబంధించినటువంటి వారికి అబ్రాడ్లో మంచి అవకాశాలు రావడం కానీ ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి. కనుక బాగానే ఉంటుంది సింహరాశి వారికి. ఇక నెక్స్ట్ కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి కొంత దుబారా ఖర్చులతో, దీంతో పాటుగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్ అండ్ కన్యారాశికి సంబంధించినటువంటి తమ్ముడు లేదా అన్నయ్య వారితో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఏదో రకంగా ఆస్తి పంపకాలలో కానీ, లేదా వారి వద్ద నుండి డబ్బులు తీసుకునేటువంటి సందర్భంలో కానీ, తీసుకున్నాము అనుకునేటువంటి వారికి తీరా మన కరెక్ట్ అయినటువంటి సమయానికి వారికి ఇవ్వలేని సందర్భంలో గొడవలు ఏర్పడడం కానీ, కొంత ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి కన్యారాశి వారికి. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక
విషయం ఏమిటంటే తులారాశి వారికి చాలా బాగుంది అని చెప్పారు. బాగుంది. సప్తమ దృష్టి ఉండడం వల్ల గత కొంతకాలంగా బాలేదు అని ఎలాగైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా కూడా ఈ యొక్క తులారాశి వారికి సప్తమ దృష్టి వల్ల ఫస్ట్ వీరికి జరిగేది వివాహం సెటిల్మెంట్. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులలో తప్పకుండా కోర్టు కేసు దాకా వెళ్ళినటువంటి వారికి కొంత ఊరట లభించేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా నూతన వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే పర్వాలేదు, మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఏది మనకు తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకుంటే 2021-22లో ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మనలా అదే పరిస్థితి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత రిలేషన్షిప్లో ఇబ్బందులు, వృశ్చిక రాశికి సంబంధించి భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడం, అండ్ వృశ్చిక రాశికి సంబంధించి కొంత శత్రువులు అధికంగా మీకు పెరగడము, నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది అధిక మొత్తంలో చూపెడుతూ ఉంది. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఏది అయినా కూడా ఇప్పుడు మీకు ఒక వింతలాగానే అనిపిస్తుంది. అంటే ఎవరి మీదనైనా కోపం వచ్చినా అధికంగా రావడం కానీ, ఎవరి మీదనైనా అభిమానం పెరిగినా అధికంగా పెరగడం కానీ, ఇలాంటి పరిణామాలే ఉంటవి. దీంతో పాటుగా పై అధికారుల నుండి కాస్త చివాట్లు కానీ పదవిహీనత కూడా కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. కొంత జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కొంత ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళేటువంటి పరిస్థితి. అండ్ ధనస్సు రాశి వారికి పంచమాతు దృష్టి పడడం వల్ల ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలు కలగడం కానీ, ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారికి పిల్లలకు సంబంధించి ఏదైనా శుభవార్త వినడం కానీ, ఈ 3 నెలలలో IVF ఎవరైనా చేసుకుంటాం అనుకునేటువంటి వారు తప్పకుండా ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు ముందుకెళ్ళొచ్చు. సంతాన సాఫల్య కేంద్రానికి సంబంధించి ఎవరైనా అప్రోచ్ కావాలి, మేము ఏమైనా కోర్సు అంటే తీసుకోవాలనుకునేటువంటి వారు తప్పకుండా ధనస్సు రాశి వారు ముందుకెళ్ళొచ్చు. ఇక అబ్రాడ్ వెళ్ళాలి అనుకునేటువంటి వారు తప్పకుండా వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి రావాల్సిన ధనం రావడం కానీ, స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ అన్నింటా సూపర్గా ఉంది. ఇక ఇబ్బందికరంగా ఉంది మాత్రం మకర రాశి వారికి. వీరికి లాస్ట్ ఇయర్ జాబ్ చేసి మానేసినటువంటి వారి నుండి మళ్ళీ పిలుపు రావడం కానీ, లేదా వన్స్ వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వారి నుండి మళ్ళీ కబరు రావడం కానీ, లేదా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. కనుక మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనము, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్ ఇవన్నీ ఉన్నవి మకర రాశి వారికి. కనుక కొంత మీ జాతకంలో కూడా నడిచేటువంటి దశ అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇక కుంభరాశి వారిని చూసుకుంటే వీరికి పదవిహీనత ఉన్నది. వీరికి కూడా కొంత వాహన ప్రమాదాలతో పాటుగా టెంప్ట్ అయ్యి వస్తువులు కొనొద్దు. కొంచెము ముందు వెనుకకు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఎవరైతే హౌస్ రిలేటెడ్ కోసం గత కొంతకాలంగా ఇంటి నిర్మాణం కానీ, ఒక ఇల్లు తీసుకోవాలి అని కానీ చూసేటువంటి సందర్భంలో ఇప్పుడు సరైనటువంటి గృహానికి సంబంధించి ఏదో ఒకటి ముందుకు వెళ్ళే పరిస్థితి. దీంతో పాటుగా మీ యొక్క తమ్ముడు కానీ అన్నయ్య యొక్క సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. కుంభరాశి వారికి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉన్నది. పదవిహీనత ఉన్నది. ఇక్కడ 2 రకాలుగా ఉన్నది. కనుక పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నది. లంచాలు ఎవరైతే తీసుకుంటున్నారో, తీసుకునేటువంటి ఆలోచన ఉందో వారు పట్టుబడేటువంటి ఛాన్సెస్ ఉంది. లంచాలు తీసుకుంటూ రెడ్ అయినట్టుగా, లేదా మిమ్మల్ని ఎవరైనా ఇరికించేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఈ 3 నెలలు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. రావాల్సిన ధనం రావడం కానీ, అదేవిధంగా అనుకున్నటువంటి సమయంలో వీరికి ఉద్యోగం లభించడం కానీ, లేదా మీనరాశి వారికి అసలు ఆల్ ఆఫ్ సడన్గా ఈ 3 నెలలు జాక్పాట్ అని చెప్పవచ్చు అన్నింటా కూడా. కానీ శని భగవానుడు అంటే ఇదంతా గురువు మూలకంగా ఇచ్చేటువంటి పరిస్థితులు, గురువు యొక్క వక్ర దృష్టి వల్ల. కానీ పెద్ద మనిషి అయితే ఉన్నాడు అక్కడ, విన్నరా,
ఎవరికైతే అష్టమ శని ఉందో ఏలినాడు శని ఉందో ఆ దెబ్బలు ఎట్లా ఉంటవి ఆ మొట్టికాయలు అవి ఉండవు అని అయితే నేను చెప్పాను. కనుక గురువు వక్ర దృష్టి వల్ల కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ నుండి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కొన్ని గ్రహాలకైతే ఉంది. కనుక తప్పకుండా అందరూ కూడా ఈ 3 నెలలు గురువుకు సంబంధించిన ఆరాధన చేయండి. ప్రతిరోజు గంధం బొట్టు పెట్టుకోండి. కుదిరితే గంధంలో కాస్త పసుపు మిక్స్ చేసి లైట్గా పసుపు మిక్స్ చేసి కూడా బొట్టు పెట్టుకోవచ్చును చక్కగా కూడా. లేదా స్వీట్స్ కానీ పంచాల్సిన ప్రయత్నం చేయండి అంతే. అద్భుతం అండి. 119 రోజుల పాటు ఉండేటటువంటి ఈ గురు వక్రగతి ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అనేది సవివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.